కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఏడాది తర్వాత కాంగ్రెస్ నేతల్లో అసలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఏమనుకుంటున్నారు మనం తెలుసుకుందాం. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం మేడం తోటి. నమస్తే మేడం, ఆఫ్టర్ లాంగ్ టైం ఇంటర్వ్యూ. సో ఎట్లా ఉన్నారు, బాగున్నారా? ఆల్ వెల్. అనుకున్న స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత సంతరించుకున్నారా, లేదంటే ఏదన్నా గ్యాప్ ఏర్పడిందా? గ్యాప్ ఏం లేదు, నాకు సంబంధించి ఆల్ ఓకే. ఐ వాజ్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఏఐసిసి మెంబర్, పిఎస్సి మెంబర్, పిఈసి మెంబర్. సో నౌ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కూర్చొని ఉన్నా. నెక్స్ట్ ఏ పొజిషన్ ఇస్తారో, ఏది ఇస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అంటే మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు నామినేటెడ్ పదవుల్లో అంటే ఫస్ట్ ఫేజ్ అంతా ఎవరికైతే ఎలక్షన్లో టికెట్స్ రాని వాళ్ళందరికీ కూడా స్థానం కేటాయించడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కార్యకర్తలందరికీ కూడా పెద్దపీట వేయాలని మొన్న కేసీ వేణుగోపాల్ గారు రావడం జరిగింది ఇక్కడికి. అదేవిధంగా నామినేటెడ్ పదవులతో పాటు పీసీసీలో కూడా కూర్పు అనేది జరుగుతుంది. సో దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్కి ఎన్ని పదవులు వస్తాయో అని వేచి చూస్తున్నాం. సో మీరు అన్నట్టు అప్పట్లో టికెట్ రాని వాళ్ళకి ఇప్పుడు పదవులు ఇస్తున్నారన్నారు, బట్ టికెట్ వచ్చిన వాళ్ళకి కూడా పదవులు దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఆ విషయంలో ఏం చెప్తారు? అంటే వారు సీనియర్ కాబట్టి సీనియర్లకు ఇచ్చాము అనే ఒక మాట మాట్లాడారు. సో అంటే కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ అందరికీ కూడా 1 year వరకు మేము ఇవ్వలేము ఎట్లాంటి పదవులు అని చెప్పి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, సీఎం గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి వీరు సీనియర్ నేతలు కాబట్టి అంటే షబ్బీర్ అలీ గారు కామారెడ్డి వదిలేసి నిజామాబాద్లో పోటీ చేయడం, దాని తర్వాత పొదం వీరయ్య గారు మరో సీనియర్ నాయకులకు ఇవ్వడం జరిగింది. మొన్న మన చెల్లెకి వెన్నెలమ్మ కూడా ఇవ్వడం జరిగింది. సంతోషమైన పరిణామం, మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దలు, గౌరవనీయులు, చాలా సీనియర్లు. సో రేవంత్ రెడ్డి గారి గురించి కామారెడ్డి నియోజకవర్గం వదిలేసి మళ్ళీ నిజామాబాద్కి వచ్చి పోటీ చేయడం అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే పాపం అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది కూడా, ఎందుకంటే అక్కడ చాలా పరపతి ఉంది షబ్బీర్ అన్నకి. నేను వెళ్ళాను కాబట్టి కామారెడ్డికి, నేను అంతటా తిరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన గెలిచేవారు. కానీ ఆ సీటు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినందుకు బహుశా ఇంకా త్యాగం చేసినారు కాబట్టి బహుశా పోస్టులు ఇచ్చినారు. త్యాగం చేసిన వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చిరని మీరే అంటున్నారు కదా, అంటే మీ విషయంలో మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. సో నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఏ రకమైన అంశాల్లో కూడా మీరు ముందుండి నడిపించిండ్రు పార్టీని. వై? బికాజ్ మహిళా నేతగా నేను చూసినవి కూడా చాలా ఉన్నాయి. ఒక గ్యాస్ ధర పెరిగినా, లేకపోతే పెట్రోల్ రేట్స్, లేకపోతే లైక్ నిత్యావసర సరుకులు పోయినప్పుడు కూడా వాటికి అనుకూలంగా వాటిని పట్టుకొని, అంటే కూరగాయలని ఇట్లా ప్రతిదీ ఏ అంశాన్ని వదలకుండా వాటికి తగ్గట్టు మీరు ప్రొటెస్ట్ చేసిండ్రు. సో మీ విషయంలో ఆశించిన స్థాయిలోనే మీకు పదవి దక్కింది అనుకుంటున్నారా, లేదంటే ఎక్కడైనా కొంత అంటే అడిగింది ఒకటే ఒక అప్లికేషన్ పెట్టుకున్నానమ్మా, అది ఖైరతాబాద్ నియోజకవర్గం. నేను అసలు గోషామేలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గోషామేలు ఇస్తారని తెలిసిన తర్వాత నేను ముఖ్యమంత్రి వర్యులను కలవడం జరిగింది. అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి 5 సీట్లు కేటాయిస్తానన్నారు. దాంట్లో భాగంగా 3 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి శ్రీయర్ అన్నకి, దాని తర్వాత ఇంకొకటి నీలం మధు ముదిరాజ్కి, నాకు. సో ఈ విధంగా వాళ్ళు కేటాయించారు. కాస్ట్ ఈక్వేషన్ పైన కేటాయించారు కాబట్టి నాది క్యాన్సిల్ కాలేదు. ఇంకా రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా నాకు గడ్స్ కొంచెం ఎక్కువనే, దాంతోపాటు సబ్జెక్టు కూడా ఎక్కువనే. అంటే ఈ గోషామేల్ అనేది నియోజకవర్గాన్ని 9.5 సంవత్సరాలు ముఖేష్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోలేదు. క్యాడర్ ఉందా లేదా అనే పరిస్థితి అక్కడికి వచ్చిన తర్వాత ఆ 20 daysలో నేను డివిజన్ బ్లాక్ ప్రెసిడెంట్స్ వేయడం జరిగింది. అంటే నేను చాలా తిరిగి చెప్పాను, అన్న నాకు ఇది వద్దు గోషామేల్ అని చెప్పాను. కానీ అంబర్పేట అడిగాను నేను. ఇన్ఫ్యాక్ట్ అంబర్పేట హనుమంతన్నను అడగండి అని రేవంత్ అన్న చెప్పడం జరిగింది. హనుమంతన్న ఒప్పుకోలేదు కాబట్టి గోషామేలే డిసైడ్ అయిపోయింది. సరే ఇంకా బీఫామ్ తీసుకోవద్దు అనుకున్నా, కానీ పోట్లాట ఎక్కడన్నా పోటీయే కదా, ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు పోటీ చేయకూడదు? నేను ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా కూడా గెలుస్తా అనే మాట, అంటే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అనే మాట నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా గోషామేల్ నియోజకవర్గం నుంచి నాకు ఇచ్చినట్టయితే నేను అక్కడి నుంచి కొట్లాడినాను. కానీ ఎవ్వరూ నాకు సహకరించలేదు. గోషామేల్ చాలా అంటే చాలా గడ్డు పరిస్థితి. ఏ ఒక్క సీనియర్ నాయకులు కూడా బయటకు రాకపోవడం జరిగింది.
లాస్ట్ మూమెంట్లో నేను ఆ 20 డేస్లో బ్లాక్ ప్రెసిడెంట్లనే కానీ డివిజన్ ప్రెసిడెంట్లనే కానీ వేసుకొని నా మహిళా నాయకురాలతోటి తిరగడం జరిగింది నేను క్యాంప్. ఈ మాట నేను చాలా వరకు బయట గ్రౌండ్ లెవెల్లో కూడా విన్నా. ఎందుకంటే గోషమహల్ నుంచి కాకుండా సునీతారావుకి అంబర్పేట కానీ ఖైరతాబాద్ కానీ ఇచ్చుంటే గెలిచి తీసుకొచ్చేది సీట్ అని. 100%. ఎందుకు మరి అంటే మీరు అడిగిన సీట్ కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించిన అధిష్టానానికి నచ్చినటువంటి ఏరియాని ఎందుకు కేటాయించిండ్రు? దానికి కూడా మీరు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఇన్ని రోజులు గ్రౌండ్లో మాట్లాడుకోవడము వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్ప మీ నుంచి స్పష్టమైన ఒక ప్రకటన ఎప్పుడు బయటికి చెప్పలేరు. బట్ మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులకి అట్లాగే రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటుంది. అంటే నేను ఎప్పుడు గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అసలు నాకు ఎప్పుడు కూడా ఉద్దేశం కూడా లేదు. ఆ లోకల్ నాయకులను కూడా చెప్పాను నేను, వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా నాకు సహకరించడానికి నిరాకరించినప్పుడు నేను ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అన్న ఎవరు సహకరించరంట, మరి చూడండి అన్న ఇది గోషామహల్ వద్దు అంబర్పేటకి మార్చండి అన్న అని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ అక్కడ మరి రేవంత్ అన్న కాస్ట్ ఈక్వేషన్లో మేము ఇస్తామని చెప్పి మరి నన్ను ఎందుకు అక్కడ వేశారు అంటే గోషామహల్ నియోజకవర్గానికి అసలు సహకరించడం కాదు కదా, అక్కడ లీడర్ అనే కొరత ఏర్పడ్డది. అది మళ్ళీ బూస్టప్ చేయాలి అంటే యూ నీడ్ వన్ స్ట్రాంగ్ ఫోర్స్ దేర్. సో అందులో భాగంగా ఒక మహిళ గట్టిగా పోటీ ఇస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టి అన్న నన్ను అక్కడికి పంపించడం జరిగింది అని తెలిసింది. సో నామినేటెడ్ పదవుల విషయానికి వద్దాం. పీసీసీ కార్యవర్గం అంటే నామినేటెడ్ పదవుల విషయంలో అప్పటి ఉన్న పీసీసీ చీఫ్ కావచ్చు లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మీకు ఒక హామీ ఇచ్చారు. బికాజ్ మహిళలకు ఒక ప్రాధాన్యత ఇస్తాము, మహిళలకు ఒక పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఆశించిన స్థాయిలోనే మహిళలందరికీ కూడా ప్రాధాన్యత దక్కింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఏడాది పాలన కంప్లీట్ అయింది. ఈ ఏడాది పాలనలో ఎక్కడైనా మీకు స్తబ్దత అనిపించింది? అంటే మీన్స్ మహిళలకి ఈ పదవి ఇచ్చుంటే బాగుండు, ఎందుకంటే కల్వ సుజాత గారికి కావచ్చు బండ్రు శోభారాణికి కావచ్చు వీళ్ళకి అది కార్పొరేషన్ చైర్మన్స్గా పదవులు వచ్చాయి. మిగతా వాళ్ళు అంటే చాలా తక్కువ మందికి నామినేటెడ్ పదవులు వచ్చాయనే అసంతృప్తి ఒక మహిళా నాయకురాలుగా నాకు ఉంది. సో దాచిపెట్టేది ఏమీ లేదు. సో మహిళా ప్రాధాన్యత చాలా ఉండే. అంటే మేము రూలింగ్లో ఉండకంటే మేము రూలింగ్లో లేనప్పుడే బాగా పనిచేసాం, చాలా పేరు సంపాదించుకున్నాం. అప్పుడు పిసిసి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహం వల్లనే నేను మూడింతలు ఎక్కువ 1:1 కాకుండా 1:3 పనిచేశాను. సో అన్నిట్లో నన్ను వెనకేసుకొచ్చిన రేవంత్ అన్న మరి పదవి ఇవ్వడంలో కానీ మాకు పదవులు కేటాయించే విషయంలో కానీ మరి ఎందుకు అది ఆగిందో నాకు అర్థం కావట్లేదు. సో అందుకే వెయిట్ చూసాము. సరే నేనంటే ఒక కంటెస్ట్ చేస్తాను, ఓకే 1 ఇయర్ పదవులు ఇయ్యనన్నారు. డిసెంబర్ టు డిసెంబర్ అయిపోయింది. కల్వ సుజాత గారు కూడా నాకు జూనియరే. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అలక్య గారు అయితే చాలా కొత్త. సో అట్లా వేరియస్ ఇష్యూస్లో కూడా నేను అడగడం జరిగింది. మహిళలకు ఇచ్చినందుకు మేము సంతోషపడ్డాం. కాకపోతే శోభక్కకు కానీ లేకపోతే ఇతర సభ్యులకి ఎవరికైతే చెల్లెళ్ళకి ఇచ్చినారో అక్కడ రేషియో చూసినట్టయితే నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇంకా సీనియర్లు కూడా ఉన్నారు. సరే ముఖ్యమంత్రి గారు ఏ డిసిషన్ తీసుకున్నా మాకు సంతోషమే. రేవంత్ అన్న డిసిషన్ తీసుకున్నాడు, సంతోషపడ్డాం. అంతమంది మహిళల కన్నా కూడా వచ్చింది కదా అని చెప్పి 100% మేము అందరికీ సపోర్ట్ చేసాం. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. మహిళా కాంగ్రెస్ విషయంకి వచ్చేసరికి మహిళా కాంగ్రెస్లో ఏ ఒక్క నాయకురాలకి కూడా ఒక్కరంటే ఒకరు నేను కంటెస్ట్ చేస్తాను 1 ఇయర్ ఉండే బారు సరే. మా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా నేను చెప్పడం జరిగింది. చాలాసార్లు విన్నవించుకున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. చాలాసార్లు మహేష్ అన్న కూడా మేము పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒక 30 మెంబర్స్ లిస్టు వేశాను. ఈ 35 డిస్ట్రిక్ట్స్లో మండల్ బ్లాక్ బూత్తో పాటు 35 జిల్లా ప్రెసిడెంట్లు ఉండగా నేను ఇచ్చింది 30 మంది లిస్టు. అందులో కూడా సీనియర్లు 20-25 ఏళ్ళు పనిచేసినారు పార్టీ కోసమే నిరంతరం. అంటే ఒక ఏజ్ ఒక టీనర్ అంటే ఒక జీవితంలో మనము 18 to 20 years 25 years చాలా స్ట్రాంగ్గా ఉంటాం. కానీ అట్లా కాకుండా మహిళలు ఈరోజు ఉన్న వాళ్ళలో 30-40 years నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకురాలందరినీ కూడా కలుపుకొని మహిళా కాంగ్రెస్ పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. కానీ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి ఎందుకు రాలేదు అని చెప్పేసాను. అంటే వాళ్ళందరూ కూడా పీజీలు చేశారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు,
పీజీలు చేసి డిగ్రీలు చేసి పార్టీకి పనిచేస్తూ ఇల్లు పిల్లలు సంసారం అన్నీ వదిలేసి వచ్చి పనిచేసినప్పుడు వాళ్ళకి ఎందుకు కేటాయించారు అనేది నా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. సో ఈరోజు పేపర్లలో చూసినట్టయితే సునీతారావు తిరుగుబాటు, సునీతారావు గాంధీ భవన్ మెట్ల మీద కూర్చుంటుంది, ఇట్లాంటివి ఫోకస్ చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ఏదైనా ప్రెస్ మీడియా మిత్రులు కానీ ఇప్పుడు మీరు వచ్చారమ్మా, మీరు మాట్లాడుతున్నారు హరిత, కానీ నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే నెగిటివ్ ఐటమ్స్ వేయడంలో ఎందుకు అంత నెగిటివ్ వేశారో నాకు తెలీదు. అంటే నేనన్నది ఏంటంటే ఈసారి మాత్రం మాకు నామినేటెడ్లో మా పేర్లు పీసీసీ కూర్పులో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ మాకు రాకపోతే నేను మహేష్ అన్నని మెట్ల దగ్గరనే అడిగేస్తాం, మేము అందరం అక్కడే నిలబడి. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ ఎంత అయిపోయిందంటే ఈ ప్రెస్ రూమ్ కాదు కదా, ఏ రూమ్ సరిపోతలేదు. అంతమందిని నేను ఆ క్యాడర్ని పోగు చేయడంలో 3.5 సంవత్సరాలు, అంటే గత నేను 30 ఏళ్ళగా పనిచేస్తున్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా నేను తీసుకొచ్చి మహిళా కాంగ్రెస్లో చేర్చడం జరిగింది. అంటే ఇప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్ వచ్చింది, ఒకప్పుడు మెంబర్షిప్ ప్రాసెస్ లేదు. అంటే ఒకప్పుడు వీక్గా ఉన్న పార్టీని నేను స్ట్రాంగ్ చేశాను. ఆ రోజు స్ట్రాంగ్ చేయడంలో నాకు రేవంత్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో మాకు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. సో మీరన్న మాటల్లో నుంచే నేను ఒక మాట అడుగుతా. వీక్గా ఉన్న పార్టీని స్ట్రెంగ్తెన్ చేయడానికి మీ కష్టం చాలా ఉందనేసి మీరు సైతం చెప్తున్నారు, పబ్లిక్ కూడా చెప్తున్నారు, మీ కాంగ్రెస్ లీడర్లు కూడా చాలామంది అంటారు. రేవంత్ అన్న కూడా అప్పట్లో నాకు ఆ విషయంలో చాలా సపోర్ట్ చేసిన. మరి ఇప్పుడు సీఎం అయిన తర్వాత సీఎంకి మీకు ఎక్కడ గ్యాప్ ఏర్పడింది, గ్యాప్ ఏమన్నా ఉందా, అసలు మీ పదవి సంగతి ఏంటి, మరి ఎందుకు మహిళా అధ్యక్షురాలిగా నెక్స్ట్ మీ టర్మ్ అయిపోతుంది, నెక్స్ట్ గద్వాల్కి సంబంధించి సరిత జడ్పీ చైర్మన్ని సరితని రిఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది సీఎం. మీకు సీఎం సార్కి ఏమైనా గ్యాప్ ఉందా? నాకు అట్లాంటి గ్యాప్ ఏం లేదు. మరి రేవంత్ అన్న ఎందుకు మారిండో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కూడా వారిని గౌరవించిన, ఈరోజు కూడా నేను గౌరవిస్తా. మాకు అందరికీ కూడా ఒక పెద్ద అన్నలాగానే వారు ఉన్నారు. సో గతంలో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కానీ నేను రేవంత్ అన్న నాయకత్వంలోనే పనిచేశాను. రేవంత్ అన్న నాయకత్వంలోనే నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. టికెట్ కూడా వారి చేతులతోనే ఇచ్చారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వాజ్ ఇన్ లైమ్ లైట్ అండ్ టిల్ టుడే వారితో పనిచేసినందుకు లైమ్ లైట్లోనే ఉన్నాను. కానీ గ్యాప్ ఎక్కడ వచ్చింది అనేది సమీకరణలు మారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక మాట నన్ను అడిగింటే, నేనే అన్నకు ఒకవేళ నన్ను మార్చాలని అనిపించినట్టయితే, మహిళా అధ్యక్షురాలు మార్చాలని అనిపించినట్టయితే నాకే డైరెక్ట్గా చెప్పేసి ఉంటే నేను రాసి పంపించేదాన్ని. అంతే అంటారా? సీరియస్. ఇప్పుడు ఎందుకంటే మీ టర్మ్ అయిపోతుంది ఒక మహిళా అధ్యక్షురాలిగా, పార్టీలో టర్మ్ ఉండదు. ఒకటి చెప్తున్నాను వినండి, ఒకటి ఒక 3 years టర్మ్ అని పెడతారు, కానీ దాంట్లో మనము మంచిగా పనిచేస్తే 6 ఏళ్ళు కూడా కొనసాగొచ్చా. అయితే 6 ఏళ్ళగా నేను చెప్పాను మీకు ముందే చెప్పాను, మన పేపర్స్ లో కూడా వచ్చాయి. శారద గారు 6 years చేశారు, శివసేన రెడ్డి 5 years చేశారు, బల్మూర్ వెంకట్ 7 years చేశారు. సరే, మీ వరకే వద్దాం. మీ మాట ప్రకారమే ఇప్పుడు ఆల్మోస్ట్ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నెక్స్ట్ ఇంకోళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి మీరు పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఒక ఎమ్మెల్సీయా, లేకపోతే కార్పొరేషన్ చైర్మనా, ఏంటి మేడం? నేనేమీ అడగలేదమ్మా. ఏ రోజు పార్టీలో ఈ పదవి వస్తుంది అని నేను ఆశపడి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తూ నాకు సోనియా గాంధీ గారు అంటే చాలా ఇష్టం. సోనియా గాంధీ గారి బాటలో, ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఎంతవరకు మొత్తం పనిచేసింది. ఒకప్పుడు ఇందిరాగాంధీని చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యాను, ఒకప్పుడు సోనియా గాంధీ గారి ఏ విధంగా యూపీఏ 1 and 2 నడిపించారు. సో ఒక ఆడవాళ్ళు అనుకుంటే ఏది చేయలేనిది లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ చాలా, సముద్రం లాంటి పార్టీ. సో మనం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పదవులు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే ఒక ఆర్గనైజేషన్ బిల్డింగ్ కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు చాలా ఆలోచిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది. నేను అనేది ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేసీ సార్, అల్కా లంబా గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా. రేవంత్ అన్న కూడా నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నన్ను ఇంత స్ట్రాంగ్ చేసినాను. వారు అంత స్ట్రాంగ్గా ఉండి వారి మీద 9,000 కంప్లైంట్స్ ఉంటే నా మీద 900 కంప్లైంట్స్ ఉండేది. ఒకప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు, నేను మహిళా అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఎవరు ఏది చెప్పినా ఎలవయా ఆడబిడ్డ పని చేసుకుంటుంది, నీకేం పని, ఆడల దాంట్లో మీకేం పని అని నెట్టేసిన అదే రేవంత్ అన్న. ఈరోజు పార్టీ మారి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం నాకు నచ్చలేదు. మీరు అంటే ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్ట్ గా ఉంటారు, మీరు ఓపెన్ గా మాట్లాడతారు, మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడారు అన్న టాక్ కూడా ఉంది మీ మీద. అట్లా ఏదన్నా మాట్లాడే విషయంలో ఇక్కడ
ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఒక వ్యక్తిని పొగడడం కానీ కాంగ్రెస్ లీడర్లని, కొంత క్యాబిన్లోకి వెళ్ళిన తర్వాత తిట్టడం కానీ, ఇట్లాంటివి ఉండడం వల్ల మీదేమన్నా వ్యతిరేకత ఏమన్నా సంతరించుకుందంటారా? ఎక్కడొచ్చింది ఉండొచ్చు గ్యాప్ మేడం? మిమ్మల్ని ఉండంగా మీరే అంటున్నారు 3 ఏళ్ళు కాదు 5 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు, 6 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారని. మిమ్మల్ని ఎంచుకునే అంటే మిమ్మల్నే కంటిన్యూ చేసే విషయంలో మరి గ్యాప్ ఎందుకు? వేరే వాళ్ళ పేర్లు ఎందుకు? మిమ్మల్నే కంటిన్యూ చేయొచ్చు కదా. మీకు అంత సపోర్ట్ చేసి ఇక్కడి వరకు మీరు స్ట్రెంథెన్ చేసి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు, బాగా సపోర్టివ్గా ఉండే, ఎందుకు మళ్ళీ వేరే వాళ్ళ పేర్లు వినబడుతుంది అనేసి? ఇప్పుడు ఎవ్వరి పదవి శాశ్వతం కాదు. పదే చెప్తున్నా, నేను ఎవ్వరి పదవి శాశ్వతం కాదు. నేను ఒకటే చెప్తాను, ఈరోజు నేను ఉండొచ్చు, కుర్చీలో ఇంకో చెల్లె ఉండొచ్చు. ఏ చెల్లె వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ మా డిమాండ్ ఒకటే, మహిళా కాంగ్రెస్ పక్షాన నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈరోజు అందరూ నా ముఖం చూసి పనిచేశారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈరోజు చెల్లెళ్ళందరూ పనిచేసినప్పుడు నాకు ఒక బాధ ఏం కలుగుతుందంటే, వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, అక్క నేను మీకోసం పనిచేసినాం, సరే రేవంత్ అన్న నీకు చెప్పింటాడు, మహేష్ అన్న నీకు చెప్పింటాడు పని చేయమని, పని చేయించింది నువ్వు, పదవులు ఇప్పించాల్సింది నువ్వు అని నన్ను అడుగుతున్నారు. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే, నాకు సీఎం గారికి నేను మాట్లాడదామని ఎప్పుడు వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ కోసం నేను ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని చెప్తారు. అంటే మరి అన్నకు అది తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ నేను రాఖీ పండుగ రోజు కూడా ట్రై చేశాను వారికి మాట్లాడడానికి. దానికన్నా ముందు కూడా నేను 2 సార్లు అపాయింట్మెంట్స్ అడిగాను. అడిగిన తర్వాత కూడా అంటే బిజీగా ఉన్నానేమో, షెడ్యూల్లో బిజీ ఉన్నానేమో అని చెప్పి ఊరుకున్నాను. కానీ ఎవ్రీ టైం ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి వీ హ్యావ్ ఆల్ ద యాక్సెస్ టు గో. అంటే నాకు ఒక సిద్ధాంతం ఉంది, అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా అందరినీ గౌరవిస్తూ మాట్లాడతాను. ఇక్కడ ఉన్న అన్నలందరూ కూడా, ఉత్తమ అన్ననే కానీ బట్టి అన్ననే కానీ చెప్పకుండా మేము ఎవరి దగ్గరికి పోం. రేవంత్ అన్న దగ్గర కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడు కలిసినా కూడా పార్టీ ఆఫీస్లో కలిసాను. ఒక రాఖీకి తప్పిస్తే నేను రేవంత్ అన్న ఇంటికి కూడా చాలా అరుదు, చాలా తక్కువ. లీడర్స్ అందరూ కూడా అంటే మగవాళ్ళు ఈజీగా యాక్సెస్గా వెళ్ళిపోతారు. కానీ ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను నా లిమిట్, నాది ఒక పొజిషన్ ప్రకారం నేను ప్రతి ఒక్కరిని అపాయింట్మెంట్ అడిగే పోతాను. అన్న నేను వస్తున్నానని, ఏ అన్న దగ్గర పోయే కన్నా ముందు బిఫోర్ రావచ్చా రావద్దా అని అడుగుతాం. అంటే కార్యకర్తలు అనేవాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళిపోతారు. కానీ మహిళా అధ్యక్షురాల విషయము వేరే. మహిళలకి ఎంత పెద్దగా అయినా కూడా నింద వేయడానికి చాలా ఈజీగా పనికొచ్చేస్తాం మేము. కాబట్టి నేను ఆ నామ్స్ అనేవి ఫాలో అవుతాను, పార్టీ ప్రోటోకాల్ ఫాలో అవుతాను. మరి ఇప్పుడు మీరు నింద మోస్తున్నట్టా లేదంటే నిజంగానే అది బలంగా బయట వినిపిస్తుందా? ఒక కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారంటే వాళ్ళని కొంత స్ట్రెంథెన్ చేసుకునే పనిలో పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. కానీ ఒక మహిళ అధ్యక్షురాలే అసంతృప్తిగా ఉన్నారు అన్న మాట బయట వినబడుతుంది. నిజంగానే సునీతారావు అసంతృప్తిగా ఉన్నారా లేదంటే హ్యాపీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ? నేను అసంతృప్తిగానే ఉన్నా. నేను ఐమ్ వెరీ ఫ్రాంక్ టు సే, బికాజ్ నాకు పదవి ఇస్తారో ఇవ్వరో అది సెకండరీ ఇష్యూ. కానీ నేనైతే అసంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే నా క్యాడర్కి ఎవ్వరికి కూడా ఒక్కటంటే ఒక్క నామినేటెడ్ పొజిషన్ రాలేదు. అది నేను పీసీసీ అధ్యక్షులు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్ష పదవితో పాటు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఒక బీసీ బిడ్డగా మేము చాలా గర్వపడుతున్నాం. నంబర్ 1. నంబర్ 2, మాతో వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వారితో చాలా సన్నిహితంగా ఉండి నేను ఎప్పుడు కూడా పోట్లాడేదాన్ని. వారు కూడా నవ్వుకుంటూ సమాధానం చెప్పేది. కానీ ఎక్కడో ఒక దగ్గర నేను పోయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పినట్టయితే ఆ లిస్ట్లో మా పేర్లు యాడ్ చేసేవాళ్ళు. 100% ఏ లిస్ట్ వచ్చినా కూడా. అంటే పాసుల దగ్గర మేము గొడవ పడాలి, లిస్టుల దగ్గర మేము గొడవ పడాలి, పేర్లు ఎంకించడంలో గొడవ పడాలి. మాకు అవసరమా అని అనుకుంటాం ఒక్కొక్కసారి. అంటే పార్టీ రూలింగ్లో లేనప్పుడు అన్నీ వస్తుండే, పార్టీ రూలింగ్కి వచ్చిన తర్వాత ఏవి రావు. అదే ఎందుకంటే మీకు ఏ వర్క్ ఇచ్చినా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం మేడం, ఛాలెంజింగ్గానే తీసుకున్నారు. ఎందుకంటే మీరు అక్కడ గెలవరు అని మీలో ఎక్కడనో కొంత గ్యాప్ ఉన్న దాని విషయంలో మీరు ఫైట్ చేసిండ్రు. సరే ఎందుకు ఎక్కడి నుంచి ఇచ్చినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే నేను పనిచేస్తా అనేసి మీకు కొంత కోరికలు ఉండొచ్చు, మీరు కొన్ని ఆశించవచ్చు. ఖైరతాబాద్ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, ఆ నియోజకవర్గాల నుంచి మీరు ఆశించవచ్చు. బట్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి వాళ్ళ నిర్ణయానికి తలొగ్గి మీరు గోషమహల్ నుంచి పోటీ చేసిరు. ఓడిపోతారని ఎక్కడో అక్కడ కొంచెం మీకు తెలిసినా కూడా గట్టి పోటీ ఇస్తాను అన్న ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోయినరు. సో ఎక్కడ మీరు పార్టీకి నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఎక్కడ నేను రివర్స్గా నాకు అక్కడ వద్దు అని కానీ ఎప్పుడు చెప్పలేదు. అయినప్పటికీ ఎందుకు మీ విషయంలో ఎందుకు ఎక్కడ గ్యాప్ వస్తుంది ఏంటి అనేది అది మీరు ముఖ్యమంత్రి గారిని అడిగితే బాగుంటుంది అనుకుంటా.
సీఎం సార్ మీకే అపాయింట్మెంట్ ఇస్తలేడు మేడం, మాకెక్కడి నుంచి అపాయింట్మెంట్ సీఎం గారిని అడిగితేనే బెటర్. సీఎం గారు పార్టీ మహిళ అధ్యక్షురాలకే అపాయింట్మెంట్ దొరకట్లేదు. మా అంటే మరి పాపం ఆయన ఇప్పటికే యూట్యూబ్ లో కొట్టాలన్నారు మమ్మల్ని. రేవంత్ అన్న మాకెక్కడి నుంచి గ్యాప్ ఇస్తారు? కాదు, రేవంత్ అన్న నేను తప్పు పట్టాను. రేవంత్ అన్నకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పర్సనల్ మెసేజ్ అంటూ నేను ఎప్పటికప్పుడు రేవంత్ అన్నకు పెడుతూనే ఉంటా. మరి ఇప్పుడు ఫోన్ నెంబర్ మారిందో ఏమో నాకు తెలియదు. రేవంత్ అన్న నాకు పర్సనల్ నెంబర్ ఇచ్చాడు, ఆ పర్సనల్ నెంబర్కి నేను మెసేజ్ పెడతాను నాకేమున్నా. అంటే జైపాల్ అన్నకు నేను చాలాసార్లు ఫోన్ చేశాను, ఇదే విషయం నేను వేం నరేందర్ రెడ్డి అన్న కూడా చెప్పాను. నేను అన్న నాకు అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే మేమందరం మహిళా కాంగ్రెస్ లీడర్స్ అందరం వెళ్ళి అన్నతో మాట్లాడదామని అనుకున్నాము. అంటే మరి వారి బిజీ షెడ్యూల్లో ఇవ్వకపోవచ్చు, కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు ఫోన్ వస్తే సునీతమ్మ రామ్మ ఏ ప్రాబ్లం ఉన్నా మాట్లాడతామనే అన్న ఈరోజు మాకు చాలా దూరంలో ఉన్నాడు అనమాట. కుర్చీ ఎక్కేసిన తర్వాత అందరు అన్నలు పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చున్నారు. సరే, మా కష్టం మేము తిరిగినాము, అందరు చెల్లెళ్ళు తిరిగినారు, ధర్నాలు చేసినాము పోటాపోటీగా. ఈరోజు మేము మాట్లాడినంత బహుశా ఎవరు మాట్లాడలేదనుకుంటా. మేము దూరిన వరకు ప్రగతి భవన్ దూరలేకపోయినారు, ఎన్ఎస్యుఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ బీజేపీ ఆఫీస్లో దూరలేకపోయినారు. అంటే మాకు అంత గట్స్ పెట్టుకొని మేము బీజేపీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన సంఘటనలు, లోపల ఆఫీస్లో దూరిన సంఘటనలు కూడా అది ఉత్తమ మహిళా కాంగ్రెస్కే మేము అది క్రెడిబిలిటీ పోయింది. ఎందుకంటే వాళ్ళని ఇక్కడ నుంచో ఎత్తుకెళ్ళిపోతారు. కానీ నేను ఇప్పుడు అదే మాట అంటున్నాను, రేవంత్ అన్నకి మాకు గ్యాప్ బీఆర్ఎస్ లీడర్స్ రావడం వలన, లేక కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వద్దని డిసైడ్ చేసుకున్నారా, లేక మరి ఏంది అనేది నాకు తెలియదు. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం అంటే కామన్ ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో అనుకుందాం. కానీ మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోవడం అనేది అప్పటికప్పుడు బిజీగా ఉన్నా తర్వాత మరి మెసేజెస్ కి అంటే పండుగలకు పబ్బాలక లేదంటే పార్టీకి సంబంధించిన విషయాలు చర్చించడానిక ఏ విషయంలో మీరు మెసేజ్ పెట్టడం దాని విషయంలో రిప్లై రాకపోవడం ఉంది ఏంటి మరి తెలియదు. మరి దీపాదాస్ మున్షి గారు కూడా అదే విధంగా రియాక్ట్ అయినారు. సో నేను మొన్న కూడా డైరెక్ట్గా అడగడం జరిగింది, ఎందుకు మేడం నా మీద అరుస్తున్నారని కూడా నేను అడిగాను. సో నేను కంటెస్ట్ చేయడము ఆమెకు కోపం వచ్చింది అంటే కంటెస్ట్ చేసే కన్నా ముందు మరి మా అన్న అక్కడ నా పేరు రాసిండు అనేది దీపాదాస్ మున్షి గారికి తెలియదా? దీపాదాస్ మున్షి గారు నాతో కూడా వచ్చారు, పాపం వద్దంటుంది, దాన్ని రాసిస్తుంది. అంటే ఒక్కసారి హైకమాండ్ టికెట్ ఇస్తుంది, నాకు ఒక సీనియర్ నాయకుడు చెప్పడం జరిగింది, చాలా పెద్ద నాయకుడు, ఒక్కసారే పార్టీ టికెట్ ఇస్తుంది, అది వద్దనుకుంటే ఇంకా జీవితంలో మళ్ళీ నీకు టికెట్ నిరాకరిస్తే ఏ రోజన్నా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తారు. గుండె ధైర్యం నీకు లేదా, కొట్లాడే అద్దు లేదా అంటే ఎందుకు కొట్లాడనన్నా, ఖచ్చితంగా కొట్లాడుతా అంటే మరి ముందుకెళ్ళిపో, ఇవన్నీ ఆలోచించకు అని అన్నప్పుడు నేను ఆ స్టాండ్ తీసుకొని ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చాను. ఢిల్లీలోనే అడిగితే ఢిల్లీలోనే నాకు ఏం చెప్పారంటే, ఒక్కసారి హైకమాండ్ నీకు ఛాన్స్ ఇస్తుంది, పదే ఈసారి నువ్వు నిరాకరిస్తే మళ్ళీ ఇంకోసారి టికెట్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు రాసిస్తాను అంటున్నావు, నీకు సంవత్సరం వరకు కూడా ఇస్తారన్న గ్యారంటీ ఎవరైనా ఇచ్చారా? పోనీ నీకు లేదు ఎమ్మెల్సీ ఇస్తానని ఎవరైనా ఇచ్చారా? మరి ఆ రోజు పార్టీ రూలింగ్లోకి వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు, వాస్తవంగా మేము గెలుస్తామని కూడా ఎవరు అనుకోలేదు. ఆ గుండె ధైర్యంతో నేను వెళ్ళి గోషామ్మలో మొగోడు కొట్లాడని చోట ఆడదాన్ని వేసినా కూడా నేను కొట్లాడినా. ఒక ఆడబిడ్డని మర్చిపోయినా, మా తల్లి ఎప్పుడు కూడా నాకు కుమారుడే పుట్టిండు కానీ కుమార్తె అని అనుకోలేదు, కాబట్టి ఆ ధైర్యం నూరు పోసింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్, బట్ ఐ లాస్ట్ మై పేరెంట్స్, మై బ్రదర్. ఆ ప్లేస్లో రేవంత్ అన్న వచ్చినాడు, కానీ రేవంత్ అన్న మాకు పెద్ద పీట వేస్తాడని అనుకున్నాం, కానీ బీఆర్ఎస్ వాళ్ళందరూ చేరిపోయిన తర్వాత వాళ్ళందరికీ పెద్ద పీట వేసి మమ్మల్ని పక్కకు పెడతారని ఏ రోజు కళలో కూడా ఆలోచన. డెఫినెట్గా మన ఇంటర్వ్యూ చూసే ఉంటాడు మీరు రేవంత్ అన్న. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు మీరు ఈ పార్టీ నుంచి ఎమ్మెల్సీయా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఏం ఆశిస్తున్నారు? ఎందుకంటే పబ్లిక్కి సేవ చేయాలంటే ఏదో ఒక పదవుల్లో కంపల్సరీగా మనం ఉండాలి, అది మీకు కూడా తెలిసిందే. అవును. సో మీరు ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు పార్టీ నుంచి? నేను ఆశిస్తలేను, ఏది ఇచ్చినా తీసుకుంటానని చెప్పిన. కాకపోతే రేవంత్ రెడ్డి గారు అంటే నేను ముంబై ఎలక్షన్, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ తిరిగాను. ముంబై ఎలక్షన్ తిరిగినప్పుడు మా నేషనల్ ప్రెసిడెంట్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అల్కా లాంబా గారు, కేసీ వేణుగోపాల్ గారు ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఆల్ వేస్. దిస్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్, దిస్ వాజ్ అ క్లోజ్ సీక్రెట్ టిల్ నౌ. అల్కా లాంబా గారే సపోర్ట్ చేస్తారని, కానీ ఒక పక్కన కేసీ వేణుగోపాల్ గారు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాజ్ నేను వెళ్ళి సార్నే అడగడం జరిగింది. అడిగితే కష్టపడే వాళ్ళు ఆర్గనైజేషన్కి చాలా అవసరం, లెట్ వి సీ లేటర్, ఫస్ట్ యూ గో అండ్ బిల్డప్ యువర్ ఆర్గనైజేషన్ అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. ఇంటర్వ్యూ వారు చూసినా కూడా నేను మాట్లాడింది ఇదే, నేనేమీ అడగలేదు. కేవలం వాళ్ళ ఖర్గే గారిని కలిశాను,
కేసీ వేణుగోపాల్ గారిని కలిశాను, ఏఐసిసి అగ్రనేతలు అందరినీ కలిశాను. సో నేను ఎప్పుడు ముఖ్యమంత్రితో ఎందుకు కొట్లాడతావు అని కేసీ వేణుగోపాల్ గారు నన్ను అడిగారు. నేను అన్నాను, కొట్లాడే ప్రసక్తే రాదు, ప్రేమతో మేము చాలా కొట్లాడుకుంటాం, కాకపోతే అన్న కలిస్తే కదా నేను కొట్లాడతా, అన్న నాకు ఎప్పుడన్నా కలిస్తే ఖచ్చితంగా కొట్లాడతా, ఎందుకంటే ఎందుకు ఇవ్వన్నా అని అడుగుతా. అన్న నా కళ్ళలో కళ్ళు పెట్టి నీకు ఇవ్వను సునీతమ్మ అని ఎప్పుడు చెప్పాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, బికాజ్ హీ నోస్ మీ పాస్ట్ 28 years. ఇప్పుడు కాదు, గతంలో నేను ప్రాక్టీస్ చేసేటప్పటి నుంచి కూడా అన్న వాళ్ళ కేసెస్ మా ఆఫీస్లో ఉంటుండే. సో చాలా మంచి బాండింగ్ ఉండే, నేనంటే చాలా ప్రేమ ఉండే. అంటే మరి ఆయనకి ఎవరు చెప్పుడు మాటలు విన్నారో నాకైతే తెలియదు, కానీ అల్కాలమ్మ గారికి మాత్రం చెప్పాను. వారు అన్నారు, మరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పిడి కోసం వారు అడిగినప్పుడు మరి ఈ అధ్యక్షురాలకి ఏమి ఇస్తారని మా లంబ గారు అడిగినం జరిగింది. సరే ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వండి అని ఆమె ప్రపోజ్ చేసినారు. సరే నాకేం అభ్యంతరం లేదు తనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి, కేసీ గారితో ఖర్గే గారితో మాట్లాడదాం అని చెప్పినారు. ఫ్యూచర్లో పదవుల విషయంలో ఏమీ లేకుండా సునీతారావుని పక్కన పెడితే మీ పోరాటం ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడ్డారని నేను చెప్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో జనాలు మాట్లాడుకుంటున్నారు. సో పదవి లేకుండా మిమ్మల్ని ఊహించుకోవచ్చా? మీ ఫైట్ ఎట్లుంటుంది అన్నలతోటి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ అన్నలతో? ఇదో కర్త కర్మ క్రియ భగవంతుడు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు ఇక్కడే అనుభవిస్తారు. యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్. నేను కావాలని కోరుకోలేదు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి వచ్చింది, ఇది నాకు 2 సార్లు వచ్చినా కూడా నేను వద్దన్నాను. బికాజ్ దిస్ ఇస్ అ వెరీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ముండ్ల కంప పైన కూర్చోవడం, లేడీస్ని అందరినీ కంట్రోల్ చేయడం చాలా కష్టం, అండ్ ఇప్పుడున్న క్యాడర్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ ఒకటి, రెండోది మగవాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అనేది చాలా ఉంటుంది. ఒక మహిళను సపోర్ట్ చేయడం, ఇంకో మహిళను పక్కకు పెట్టడం, సో అట్లాంటివన్నీ అడ్డుకట్ట వేసి ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనేది మాకు ప్రారంభోత్సవం అయింది. మెంబర్షిప్ ఆధారంగానే అన్ని పదవులు నేను కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, అట్లా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయో అదేవిధంగా ఎవరు రెట్టింపు సభ్యత్వం చేస్తారో వాళ్ళకే పదవులు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కావాలన్నా 500, జిల్లా ప్రెసిడెంట్ కావాలన్నా 500, జనరల్ సెక్రటరీ కావాలన్నా 300, 200. ఈరోజే నాకు షేర్లింగంపల్లి జగదీష్ అన్నతో గొడవ జరిగింది. గొడవ జరిగిందంటే మాట మేము మాట్లాడలేదు. మా రంగారెడ్డి అధ్యక్షురాలు ఇంటి మీదకి ఒక 100 మంది మహిళలు వస్తారు, మీరు మాట్లాడాలంటే ఆమె ఎందుకు మాట్లాడుతుంది? నేను మాట్లాడడానికి స్కోప్ లేదు, ఆమె మాట్లాడడానికి స్కోప్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జగదీష్ గౌడ్ గారికి నేను ఒకటే చెప్పిన అన్నయ్యకి, ఏమంటే ఈ సభ్యత్వాలు మేము పెట్టలేదు, దిస్ ఈస్ ఏఐసిసి మెంబర్షిప్ లాంచ్ విచ్ వాజ్ బీన్ లాంచ్డ్ బై నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలమ్మ గారు. సో వారు మెంబర్షిప్ ద్వారా చేసిన వాళ్ళకి పదవులు కేటాయించాం. అంటే లాస్ట్ నంబర్ వాజ్ 200, అంతవరకు తీసుకున్నారు. 200 వరకు మెంబర్షిప్స్ ఉన్న వాళ్ళే తీసుకుని ఒక 106 లిస్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు. అందులో జిల్లా ప్రెసిడెంట్స్లో 35 మందిలో 21 మంది వచ్చారు. వైస్ ప్రెసిడెంట్లు అంతా కొత్త బెల్ట్ వచ్చేసింది. వైస్ ప్రెసిడెంట్స్ అంటే మా బాడీ డిజాల్వ్ అక్టోబర్లో అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మాకు పదవులు లేవు. మొన్న నేను తెలంగాణ టాపర్ అయినా కూడా మాకు ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్కి క్యాడర్ పని చేయని అంటుంది మేడం. మరి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, క్యాడర్ పని చేయాలి అంటే మీరు ఇవ్వండి, లేకపోతే ఇవ్వకండి అని చెప్తే, టీకే సునీతాజీ ఆప్కా లిస్ట్ రెడీ హే ఆప్ లేకే జావ్ అనేది. ఎవరికి ఇవ్వలేదు, ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ టుడే ఈజ్ నేషనల్ టాపర్, సునీతారావు ఈజ్ నేషనల్ టాపర్ నౌ టుడే. తెలంగాణ స్టేట్ని అగ్రస్థానంలో దేశంలోనే నిలబెట్టా. అన్ని స్టేట్లో తెలంగాణ స్టేట్ వీ గాట్ ద అవార్డ్, వీ హ్యావ్ టేకెన్. ఇండివిజువల్ మెంబర్షిప్ కూడా సునీతారావు టాపర్ ఈరోజు. మరి సరితమ్మ 1,00,000 మెంబర్షిప్లు చేస్తా అన్నది. సరితమ్మ ఫిగర్ కూడా నా దగ్గర ఉంది, 2200 ఉంది. వారికన్నా కూడా నేనే ముందంజలో ఉన్నా. సో మెంబర్షిప్లో ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు, దెన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్స్. సో నేను సరితమ్మ వచ్చినా స్వాగతిస్తా, పారిజాత గారు వచ్చినా స్వాగతిస్తా, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏ చెల్లెకి ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. పదవులు ఎవరికి శాశ్వతం కాదు. కానీ నేను అసంతృప్తి ఎక్కడ అంటే, పార్టీలో మేము ఇంత పని చేసి ఇన్ని కేసులు ఉండి ఈరోజు పార్టీలో ఇంత పని చేసి మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము 60,000 సభ్యత్వాలు అంటే 60 లక్షల రూపాయలు నేను ఏఐసిసికి రూఢీకరించి ఇచ్చిన మహిళా ఫండ్. అంటే ఫస్ట్ ఈజ్ తెలంగాణ, సెకండ్ ఈజ్ కర్ణాటక, థర్డ్ ఈజ్ కర్ణాటక కూడా రూలింగ్లో ఉంది కానీ సెకండ్ పొజిషన్లో ఉన్నారు, థర్డ్ ఈజ్ మహారాష్ట్ర. సో అందులో అగ్రస్థానం రేవంత్ అన్న వల్లనే మేము పొందినాం అనుకుంటాం. ఎందుకంటే 6 గ్యారంటీలు ఏదైతే లాంచ్ చేశారో, ఈ మహాలక్ష్మి స్కీమ్, మన బస్ ఫ్రీయే కానీ, 200 యూనిట్స్ కరెంటే కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ,
గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా మేము మహిళలకే పెద్దపీట వేసినారు. ఇప్పుడు 2500 కూడా తొందరలోనే వస్తుంది. రైట్, మీరు అన్నట్టే 6 గ్యారెంటీల విషయానికి వద్దాం. 6 గ్యారెంటీల అమలు విషయంలో అంటే 6 గ్యారెంటీలను పక్కన పెడదాం. ఫస్ట్ ఏడాది పాలన గురించి మాట్లాడుకుందాం మేడం. ఏడాది పాలన ఎట్లుంది అనుకుంటారు కాంగ్రెస్ది అధికారంలోకి వచ్చిన తర్వాత? 6 గ్యారెంటీలను అమలు చేస్తాం 100 రోజుల్లో అని చెప్పి అధికారంలోకి వచ్చింది కదా. ఏడాది పాలన ఎట్లుంది అనుకుంటున్నారు? బాగుందా? సఫిషియెంట్గానే ఉందనుకుంటున్నారు? ఇంకేమన్నా కొంత స్తబ్దత ఏమన్నా ఉందా? దాన్ని ఇంకా ఫుల్ఫిల్ చేయాల్సింది ఎన్ని లక్షల వేల కోట్ల అప్పులు తీసిన కొద్దీ బయటికి వెళ్తూ ఉన్నాయి. రోజల్లా ముఖ్యమంత్రి గారు మేము స్వానిని కాకన్నా ముందే వైట్ పేపర్ స్టేట్మెంట్ తీశారు. ఆయన ఎందుకు తీశారు? 10 ఏళ్ల పాలన ఆహా ఓహో అని చెప్పేసి అని లక్షల వేల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఒక రైతు రుణమాఫీ పైననో ఏదో 2-3 లిక్కర్ దానిపైననో దేంట్లోనో చేసుకొని వాళ్ళు పేరు తెచ్చుకున్నారు. సరే, ఎంతమంది దానికి లబ్ధి పడ్డారో నాకు తెలియదు కానీ తలకాయకి 3 లక్షల అప్పు ఉంది. సో ఇవన్నీ చూస్తే ఏడాది పాలనలో వాళ్ళమైన గత గవర్నమెంట్ చేసిన అప్పుల విషయంలో మీరు ఈ ఏడాది పాలనను సక్సెస్ఫుల్గా రన్ చేయలేకపోయారా అంటే ఏంటి మీనింగ్? సక్సెస్ఫుల్ రన్ చేయలేదు అని అనొద్దమ్మా, బికాజ్ ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. మేము చెప్పాము అక్కడ నిజంగా చూసినట్టయితే బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు సోనియా గాంధీ గారు ఇచ్చారు. తెలంగాణ వాళ్ళ భవిష్యత్తు చాలా పెద్ద నిర్ణయం ఇది. 2 స్టేట్స్ బైఫర్కేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. మాకు డబ్బులు తీసుకొచ్చి ఆ స్కీమ్స్ అన్నీ కూడా తొందరగా రన్ అంటే టోటల్గా రన్ చేయాలంటే కష్టం అవుతుంది. కాకపోతే మేము బిలో పవర్టీ లైన్స్ చాలామందికి రేషన్ కార్డ్స్ లేవు. పోనీ ఇదే కేటీఆర్ గారు ఇప్పుడు బయటకు వచ్చి జబ్బలు దర్చుకొని మాట్లాడేది ఓ అని అరచడం అది గొప్ప కాదు మేడం. వాళ్ళు ఏమంటున్నారంటే మా క్లాస్ లీడర్ని మాస్ లీడర్గా మార్చింది సీఎం రేవంత్ రెడ్డి. సో ఓన్లీ ఆధారాలు నేను కేసుల మీద నన్ను బయటికి గుంజుతున్నారు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, లైట్ డిటెక్టర్ పెట్టుకోండి. సో ఈడీ అడిగినే అదే ఏసీబీ అడిగినే ఈడీ అడుగుతుంది, దాంట్లో కొత్త ఏం లేదు. సో ప్రతిదీ ఒక మంత్రిగా అప్పుడున్న నా శాఖ మీద ఉన్నటువంటి నా హక్కు మేరకి తన పట్టు మేరకే నేను ట్రాన్స్ఫర్స్ అన్ని ప్రతిదీ ట్రాన్సాక్షన్స్ అన్నీ బ్యాంకుల ద్వారానే జరిగినాయి కాబట్టి ఎక్కడ ఒక నయా పైసా అవినీతి జరగలేదని ఓపెన్ ఛాలెంజ్గా మాట్లాడుతున్నారు. నిజంగానే అధికారంలో ఉన్నటువంటి నాయకులకి చిత్తశుద్ధి ఉంటే అరెస్ట్ చేసుకోమని కూడా చెప్తున్నారు కదా. సో అక్కడ ఉన్న ఫండ్స్ ఎక్కడికి పోయాయి, ఎందుకు పోయాయి, ఎప్పుడు పోయాయి, ఎవరికి పెట్టాము, ఎవరు రన్ చేశారు అనేది క్లారిటీ కావాలా? చాలా క్లారిటీగానే చెప్పుకుంటున్నాము. సో ఫండ్స్ ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి, ఏ వ్యక్తి నుంచి ఏ వ్యక్తికి పోయాయి, ప్రతిదీ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉంటే బయటకు వస్తాడు కదా. మరి ఇన్ని గంటలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు కదా. సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ అదే అంటారు మేడం. 7 గంటలు అక్కడ ఏసీబీ విచారణ చేసింది, అందులో 70-80 క్వశ్చన్స్ అడిగినా సేమ్ అవే తిప్పి అడుగుతున్నారు. వాళ్ళకే ఏం లేదు, వాళ్ళకే తెలియని ఫోర్స్ ఒకటి వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే అధికారులు కూడా రేవంత్ రెడ్డికి ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో రీసెంట్గా ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళని ఏ రకంగా అరెస్ట్ చేయలేము అన్న ఒక ఆధారాలు లేకుండా మనం ఏ రకంగా అది ప్రాపర్ మొత్తం ఎంక్వైరీ అయిపోయినాక తెలుస్తుంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి ఎత్తుకుపోయినారు. బెడ్రూమ్లోకి దులిచినప్పుడు ఏ రూల్ కింద బెడ్రూమ్లోకి వెళ్తారు? వితౌట్ సర్చ్ వారెంట్ ఎట్లా వస్తాడని అడిగినారు. అప్పుడు ఒక ఎంపీగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వాళ్ళ రూల్ అడ్డం రాలేదా? తిప్పి 10 సార్లు తిప్పి దానికే రివెంజ్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అంటే అప్పుడు నన్ను అరెస్ట్ చేసిరు కాబట్టి ఇప్పుడు రూల్ ఈజ్ మంత్రిని కూడా అంటే కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయాలి, అప్పుడు నా కక్ష కావచ్చు, నా పర్సనల్ గజ్జి కావచ్చు తీరుతుంది అన్న ఒక ఇంటెన్షన్ తోటే ఇప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీబడి. కన్విక్షనా, అక్విటలా, లేకపోతే ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది. అంత తొందరగా ఎందుకు మనం డిసిషన్ తీసుకోవాలి? మేడం 6 గ్యారెంటీల విషయాని కోసం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 6 గ్యారెంటీల్లో ఒక్క బస్సు ఫ్రీ బస్సు మినహా మిగతా ఏ గ్యారెంటీలు కూడా చక్కగా అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేసి ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అంటున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళు చాలా అంటారు. ఇప్పుడు నేను తీసుకెళ్తాను గోషామేల్లో 0 యూనిట్స్ నేను తీసుకొస్తాను. ఇక్కడ ఒక మా కాన్స్టిట్యుయెన్సీ ప్రెసిడెంట్ కూర్చుంది, 0 బిల్స్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. మరి 200 కరెంటు మరి ఎవరు యూజ్ చేస్తున్నట్టు మీరు చెప్పండి. 500 సిలిండర్ వస్తుంది, 2500 కూడా మహిళలందరికీ ఇస్తా అన్నారు. మీరు ఒక్క మాట గ్రహించాలి. 10 ఏళ్ళు ప్రజలు ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు కాకుండా మేము సంవత్సరం పాలనలో అన్నీ ఒకటేసారి చేయాలంటే అవి కుదరవు, సమయం పడుతుంది. కొంచెం చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణ జనాభాకి అన్ని పబ్లిక్ ఎంత ఫాస్ట్ ఉన్నారంటే
100 రోజుల్లో అమలు చేస్తా అన్నారు గ్యారంటీలను కాబట్టే మేము ఓట్లు వేసినాం. ఇప్పుడు మాకు అది లేకుండా ఇది లేకుండా పోయింది. పెన్షన్ డబుల్ చేస్తామన్నారు. పెన్షన్ అప్పటిదే గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షనే కొంత గ్యాప్ ఇస్తున్నారు. ఇట్లాంటి మాటలు కూడా గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్నాయి. అంటే ఎక్కడ అంటే డబ్బులు ఏమైనా కొరత ఉందా, లేకపోతే ఏంటి గ్యారంటీల అమలు ఎందుకు స్ట్రక్ ఆన్ అయింది? 100% అమలు జరుగుతుంది. ఓపిక అనేది ప్రజలకు కూడా కావాలి. ఒక్కటి వాళ్ళు నిర్ణయించుకోవాలి. 10 ఏళ్ల పాలనలో మీకు ఇచ్చినందుకే ఇన్ని లక్షల వేల కోట్ల అప్పులై మన నెత్తికి 3 లక్షలు ఉంది. ఆయనేమో జిఎస్టీలని దోసుక తింటుండు. ఎసెన్షియల్ కమాడిటీస్ అన్నీ కూడా బీజేపీ వాళ్ళు మొత్తం టోటల్గా పెంచేసినారు. ఎప్పుడైనా చీరల పైన జిఎస్టీ, చెప్పుల పైన జిఎస్టీ, బ్రెడ్ పైన జిఎస్టీ, చీజ్ పైన పిల్లలు వాడే పెన్సిళ్ళ పైన కూడా జిఎస్టీ. మరి ఆ ప్రభుత్వాన్ని ఎవరు నిందలేయరు. ఈరోజు మహిళా రక్షణ కరువు అయిపోయింది బీజేపీలో. మరి అదెవరు మాట్లాడరే? దాని గురించి మాట్లాడరు. వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినారు? ఈ మొత్తం అప్పులు తీసుకొచ్చినామని చెప్పేసి ఖజానా ఖాళీ చేసి ఈరోజు మాట్లాడే నైతిక అర్హత కూడా కోల్పోయినారు. సో మీరు ప్రజలు కూడా గమనించాలి ఏంటంటే ప్రతి దగ్గర నుంచి ఇంచు తిరిగి డబ్బులు తీసుకొచ్చి మిమ్మల్ని ఎట్లా సంతృప్తి పరచాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అందరికీ అమలు కాకపోవచ్చు. రేషన్ కార్డ్సే లేవు, బిలో పవర్టీ లైన్ అని మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? 10 ఏళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు కాముగా కూర్చొని ఇప్పుడు అందరికీ రేషన్ కార్డులు కావాలి, అందరికీ ఇప్పుడు దాంట్లో ఆమోదం తెలపాలి అని అంటే మీరు ఒక్కటి ఆలోచించాలమ్మా. రేషన్ కార్డులు ఇవ్వడంలో జాప్యం ఇక్కడ జరగట్లేదు. 6 గ్యారెంటీలు అమలు జరగడంలో ఇక్కడ తప్పిదం ఏం జరగట్లేదు. కాకపోతే కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగట్లేదు. తప్పే, ఎవ్వరు చేసినా తప్పే. సో ప్రతిపక్షాలను ప్రశ్నించినట్టే మీ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని అన్నల్ని కూడా మీరు ఇట్లానే స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు పార్టీ ఒక మహిళా నేతగా ఏం అడగదలుచుకున్నారు? మీ విషయంలో ఏది ఇచ్చినా నేను ఏది ఎవరిని అడగదలుచుకోలేదు. ఎందుకంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి, రేవంత్ అన్నకి నా పని గురించి తెలుసు, నేనేంటో తెలుసు. నేను దస్తీలేసి సంపాదించే సంపదన నా దగ్గర లేదు. స్ట్రేట్ ఫార్వర్డ్గా మ్యాట్రిమోనియల్ కేసెస్ చేసుకుంటాను, సంపాదిస్తాను. ఒక అడ్వకేట్గా. నా హస్బెండ్ ఒక డాక్టరు. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 గోల్డ్ మెడలిస్ట్లే, 2 మాస్టర్స్ గోల్డ్ మెడలిస్ట్లే. 2కి జాబ్స్ ఉన్నాయి. నేను ఏ రోజు కూడా ఏ విధంగా సంపాదించుకున్నా రేవంత్ అన్న బ్రదర్స్కి కూడా బాగా తెలుసు. రేవంత్ అన్న ఫ్యామిలీకి మొత్తం తెలుసు. ఓపెన్గా చెప్పాలంటే నేను ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మెట్ల మీద కూర్చొని లోపలికి వచ్చే నాయకులని నిలబెట్టి మరీ అడుగుతా అనేసి ఒక మాట అన్నారు కదా. పదవి విషయంలో ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా మహిళలకు. ఉంది కదా, ఎందుకు ఉండదు? ఖచ్చితంగా. నేను అందుకే అన్నాను 13 నెలలు అయింది. సరే, సంవత్సరం మమ్మల్ని ఆగమన్నారు. నాకు కూడా సంవత్సరం టైం ఉండే. ఆ సంవత్సరం లోపల 3 సార్లు నా కార్యకర్తల కోసం అడిగాను, మహిళా కాంగ్రెస్ కార్యకర్తల కోసం. అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వనంటే మాత్రం ఇంక ఊరుకునేది లేదు. ఎందుకంటే మాకు పేషెన్స్ లేదు. రేపు పొద్దున క్యాడర్ వెళ్ళిపోతే మైనస్ ఎవరికి? పార్టీకి మైనస్ అవుతుంది, పార్టీకి డ్యామేజ్ అవుతుంది, ఆర్గనైజేషన్కి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ జరగొద్దు అనే సరే నాకు ఒక్కదానికి పదవి రాకపోవచ్చు, నేను కొట్లాడితే బహుశా సునీత ముదిరాజ్కి ఇవ్వకపోవచ్చు. సునీత ముదిరాజ్ ఓటు బ్యాంక్ చాలా ఉంది. ముదిరాజ్ బిడ్డలందరూ కూడా అద్దుకొని గుండెలలో పెట్టుకొని చూసుకుంటున్నాను. ఒక సునీతమ్మకి ఏది కావాలంటే అది ఇస్తాం. మా అన్నలందరూ చాలామంది ఉన్నారు, ముదిరాజ్ నాయకులు అందరూ చాలామంది ఉన్నారు. 60 నుంచి 70 లక్షల ఓటు బ్యాంక్ ఉన్నది. ఒకవేళ నాకు అన్యాయం చేస్తే ఓటు బ్యాంక్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా మరి పార్టీ నుంచి పదవులు రాకపోతే పార్టీ మారతా అని చెప్పకనే చెప్తున్నారు. మళ్ళీ సునీతారావుని పార్టీలో చూసే అవకాశం ఉందా? పార్టీ సునీతారావు అనే వ్యక్తి పార్టీ మారదు. నా సిద్ధాంతాలు మారవు. ఇక్కడ స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను అడుగుతుంది ఎవరినో కాదు కదా. ఇది నా దేవాలయం, ఇది నా ఇల్లు అనుకుంటా. కాబట్టి ఇంట్లో 2 అన్నలు ఉన్నారనుకోండి, నాకు ఎట్లా ఒక అన్న చనిపోయాడు, ఉన్న ఒక అన్న కూడా చనిపోయాడు, అదే నేను రేవంత్ అన్నని అనుకుంటా. సో రేవంత్ అన్న, మహేష్ అన్న ఇద్దరిని నేను అడుగుతా. ఈ జోడు ఎద్దులు కాబట్టి జోడు పదవులు ఉన్నాయి. ఇప్పుడు నేను అందుకే అనింది, మహేష్ అన్నకి 2 పదవులు వచ్చాయి. మేము చాలా సంతోషపడ్డాం. చెల్లెళ్ళని సంతృప్తి పరచాలా లేదా? పిసిసి అధ్యక్షులు ఆ రోజు మమ్మల్ని అందరినీ లిస్టులో యాడ్ చేసి మరి పార్షాలిటీ చూపించి పంపించారు. సీఎం కాదన్నా కూడా ఆ రోజు పంపించిన ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు మారిపోయినారు? మరి ఈరోజు మా అన్న బీఆర్ఎస్ లీడర్లు వచ్చినందుకు ఎందుకు మారిపోయాను అనేది మా ప్రశ్న. సో నంబర్ 1 ఈ ప్రశ్న అయితే. నంబర్ 2 మాకు అందరికీ పదవులు ఎప్పుడు కేటాయిస్తారు? సెకండ్ లిస్ట్ వస్తుంది అన్నారు. సెకండ్ లిస్ట్లో మా చెల్లెళ్ళు మరి ఎక్కడి నుంచి చూసుకున్నాం, ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్ అన్నట్టు మా చెల్లెళ్ళు చూసుకున్నంట ఎక్కడో. ఇవన్నీ పదవులు అయిపోయినాయి అక్క, పిసిసి పదవులు అయిపోయినాయంట, కార్పొరేషన్ పదవులు అయిపోయినాయంట, మనకి లేవంట అంటేనే నేను ఢిల్లీకి పోవడం జరిగింది. దాంట్లో నా కార్యవర్గం అందరూ కూడా నామినేటెడ్ అని రాసుకున్న వాళ్ళందరూ కూడా పదవులు తీసుకున్నారు.
వైస్ ప్రెసిడెంట్గా పదవులు తీసుకున్నాను. 10 టాపర్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. మెంబర్షిప్ డ్రైవ్లో 10 మంది టాపర్స్ తెలంగాణ నుంచే ఉన్నారు. వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని మా మేడం గారు చెప్పారు. కానీ అల్కలమ్మ గారు చెప్పిన మాటకు అక్కడ చూస్తున్న లిస్టుకి పొందన లేకుండా పోయింది. మాకు కూడా సీక్రెట్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి అదో ఇదో చూసుకుంటాం. సో మహిళా అధ్యక్షురాలుగా ఇన్నేళ్ళ నా రాజకీయంలో నేను కూడా అంతో కొంత తెలుసుకుంటాను కదా, ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయ్యారని. సో అన్న మాట మీద నిలబడితే సంతోషం, నిలబడకున్నా సంతోషం. ఒక కార్యకర్తగా ఎల్లవేళలా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ మై హార్డ్ వర్క్ షుడ్ బి పేడ్ అంట. హార్డ్ వర్క్ షుడ్ బి పేడ్ అంటే మాకు ప్రమోషన్స్, పార్టీలో ఉన్నతమైన స్థానాలు నాకు, నా చెల్లెళ్ళకి, కార్యవర్గానికి కల్పించమని నేను అడుగుతున్నా. నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. కాకపోతే బీఆర్ఎస్ లీడర్స్ వచ్చిందని మా అన్న మారి వాళ్ళకందరికీ పదవులు కట్టబెడితే కాంగ్రెస్లో ఉన్న చెల్లెళ్ళకి అన్నలకు కూడా కట్టబెట్టమని ఒక కోరిక. ఆ కోరిక తీరుస్తారా లేదా అనేది రేవంత్ అన్ననే చెప్పాలి. చాలాసార్లు నేను ఇదే సబ్జెక్టు వినవించుకుందామని అనుకున్నాను, చెప్దామని అనుకున్నాను. మరి ఒక ఫైర్ బ్రాండ్ కాబట్టి ఇక్కడ వచ్చి ఏం గలాట చేద్దాం అనుకుంటున్నందుకు జైపాల్ అపాయింట్మెంట్ ఇస్తాడేమో అనుకుంటా. రేవంత్ అన్నకు నాకు తెలిసి నేను అడిగింది అపాయింట్మెంట్ అని తెలియదేమో. వేం నరేందర్ రెడ్డి అన్నాడు, అట్లాంటిది ఏం జరగదు సునీతమ్మ, నువ్వు ఎప్పుడన్నా రావచ్చు కలవచ్చు అంటున్నారు. మరి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మరి ఇదే ఆన్సర్ వస్తుంది కాబట్టి సో ఇంకా మేము గాంధీ భవన్ మెట్ల మీదనే తెలుసుకుంటే బెటర్ ఏమో. అన్నాలు ఇక్కడికే వస్తారు అందరు కాబట్టి పార్టీ కార్యాలయం దేవాలయం. సో ఇక్కడ సోనియా గాంధీ గారు ఛాయ ఉంది కాబట్టి నేనేమనుకుంటా, మా అధినాయకురాలు ఒక గ్రేట్ లీడర్ సోనియా గాంధీ గారు. సో ప్రియాంక గాంధీ గారు కూడా లేడీస్ లేనిది లిస్ట్ రావద్దని అనిందంట. సో సంతోషం, మా అందరికీ కూడా పెద్ద పదవులు వస్తాయని ఆశపడుతున్నాను. నేను ఒక్కటే కోరిక కోరుకుంటుంది, నేను ఎవ్వరి మీద తిరుగుబాటు చేయలేదు. నాకు పదవి ఇవ్వకుండా కూడా నేను కామోజీ వెళ్ళిపోతాను, నేను రేపొద్దున మాట్లాడడం కూడా మాట్లాడా. కానీ దాని రెపర్కేషన్స్ ఫేస్ చేసేది పార్టీయే. ఎందుకు అని అడగండి. ఈరోజు ముగ్గురు ఉన్నారు మా సామాజిక వర్గం నుంచి, 60 లక్షల ఓటు బ్యాంకు. మరి అది కూడా పార్టీకి కావాలి కదా. నీలమధు ముదిరాజ్, సునీత ముదిరాజ్, సిఆరి ముదిరాజ్, ఒక ఉమెన్ క్యాడరు, వెరీ పవర్ఫుల్ క్యాడరు, మీరే డ్యామేజ్ చేసుకుంటారు. నాకు పదవులు ఇవ్వకపోతే నేను బ్రతకలేనని కాదు, నా ప్రొఫెషన్ ఉంది, నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ ఐ హెల్ప్డ్ మెనీ పీపుల్. సో దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ మీ. నా ప్రాక్టీస్ ఫుల్ 3 పువ్వులు 6 కాయలాగా ఉంటుంది. ఈ 3.5 సంవత్సరాలు అది కూడా మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఎప్పుడైతే నేను వద్దు అని నేను 2 సార్లు వదులుకున్నానో, 3వ సారి నాకు వచ్చినప్పుడు దీంట్లో చాలా కష్టమైంది, చాలా టైం ఇవ్వాలి. నేను సర్జరీ అయినా కూడా ప్రెస్ మీట్ కూర్చున్నా, నా పాప డెలివరీ అయినా కూడా తెల్లారి వచ్చి నేను ధర్నా కూర్చున్నా. అంటే నేను ఏ రేంజ్లో పనిచేశాను అనేది ఒకటి గమనించాలి. నెంబర్ 2, ఎవ్వరు చేయనంత పని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్లస్ కార్యవర్గం టోటల్గా పనిచేయడం జరిగింది. దట్ క్రెడిబిలిటీ గోస్ టు మై కార్యకర్తాస్. సో ఏ లీడర్ ఈజ్ విత్ క్యాడర్. ఆ క్యాడర్ అంటూ పని చేస్తారా, మరి వెళ్ళిపోతారా, మరి ఉంటారా లేదా అనేది నన్ను జరిపితే వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు. సో ఇట్లాంటి పరిణామాల్లో పార్టీ డ్యామేజ్ కావద్దు అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. కొట్లాడు అక్క ఉంటే మేము అందరం ఉంటాం. అక్క రేపొద్దున వెళ్ళిపోతే వచ్చే నాయకురాలు మా గురించి మాట్లాడుతుందా లేదా, పక్షపాతతో ఉంటారు. పార్టీలో మీకు పదవి దక్కకపోతే దాని ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పకనే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 100%. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ చాలా లాంగ్ లైఫ్లో ఉండాలని మేము కూడా ఆశిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తోటి. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మాత్రం తన కష్టం మాత్రం పార్టీ స్ట్రెంగ్తన్ చేసే విషయంలో ఉందనేసి సునీతారావు మాత్రం చెప్తున్నటువంటి విషయము. అట్లాగే పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, మహిళలందరినీ కూడా ఒక దగ్గర చేర్చి ముందుకు తీసుకుపోవడం అనేది అంత ఈజీ కాదు. అయినప్పటికీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అన్నలతోటి తన పదవుల విషయంలో తన ఫైటింగ్ అయితే ఫ్యూచర్లో ఉండబోతుంది. పార్టీ ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తుంది అన్న ఒక అల్టిమేటాన్ని కూడా జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. సునీతారావు తోటి స్పెషల్ చిట్ చాట్. నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూలో మరొక గెస్ట్ తోటి కలుద్దాం. థ్యాంక్ యూ.